పొందలేని స్థితిలో ఉన్న నీకు దేవుడు సహాయం చేస్తారు. సహాయం పొందలేని స్థితిలో ఉన్న నీకు దేవుడు సహాయం చేస్తారు. ఈ స్థితిని ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, ఇంకా నీ స్థితి మారాలి అంటే ఈ ప్రపంచంలో ఎవరు సహాయం చేసినా నీ స్థితి మారదు. కానీ అటువంటి స్థితిలో ఉన్న నీకు కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తానంటున్నారు. అబ్రహాముకు దేవుడు ఇస్సాకును అనుగ్రహించిన తర్వాత ఒక గొప్ప విందు చేస్తాడు అబ్రహాం. ఆ విందు చేస్తున్నప్పుడు ఇష్మాయేలు అబ్రహాంను పరిహాసం చేయడం శారా చూసి, ఆ యొక్క కుమారుడు, ఆ యొక్క దాసి యొక్క కుమారుడు నా యొక్క కుమారుడితో ఉండకూడదు, నీవు వెంటనే ఆ దాసిని తన కుమారుని పంపించేయి అని అబ్రహాము చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాట వినగానే చాలా దుఃఖపడిపోతాడు. కానీ దేవుడు చెప్తాడు, అవును, నువ్వు శారా మాట విను, వెంటనే వారిని పంపించేయి. ఇస్సాకు మాత్రమే నీ కుమారుడు, అతడు కూడా నీకు పుట్టాడు కాబట్టి, నీ యొక్క గర్భంలో నుంచి వచ్చారు కాబట్టి నీకు తనని కూడా ఒక గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పినప్పుడు తెల్లవారుజామునే అబ్రహాము ఆ యొక్క హాగరును ఇష్మాయిలను పిలిచి కొంత ఆహారం ఇచ్చి నీళ్ల తిత్తిని వారికి ఇచ్చేసి పంపించేస్తాడు. పంపించినప్పుడు వీరిద్దరూ కూడా వెళ్ళిపోయి బయర్షబా దగ్గర, ఆ యొక్క బయర్షబా అరణ్యములో ఒక అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పటికే వారి దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది, వారి దగ్గర ఉన్న ఆ యొక్క నీళ్ల తిత్తిలో, మన భాషలో చెప్పాలంటే వాటర్ బాటిల్లో ఉన్న ఆ యొక్క నీళ్లు కూడా అయిపోయాయి. అప్పుడు హాగరు, ఇంకా నేను ఈ యొక్క కుమారుని యొక్క పిల్లవాడి యొక్క మరణాన్ని నేను చూడలేని చెప్పి ఆ పిల్లవాడిని అక్కడ పెట్టేసి దూరంగా వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తా ఉంది హాగరు. అది చూడండి, ఒక్కసారి ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోనండి. వాళ్ళు ఉన్నది ఏ స్థలము? జనసంచారం లేని స్థలము. అంటే ఒక అరణ్యంలో వారిద్దరూ కూడా ఉన్నారు. అక్కడ ఎవరన్నా ఏడుస్తున్నారు అని అనిపిస్తే ఏమని అనుకుంటారు ఎవరు? అందరూ కూడా ఏదన్నా మృగమో ఏదన్నా జంతువో వారిని తినేస్తా ఉందేమో, అందుకే వారు కేకలు పెడతా బాధపడుతూ ఉన్నారేమో, నేను కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేస్తే నేను ఉంటానో లేదో అని ఎవరు కూడా రాగరు. ఆ యొక్క ప్రాంతానికి తనున్న స్థితి దగ్గరికి వచ్చి సహాయం చేయలేని స్థితి కదా. అటువంటి భయంకరమైన సహాయం లేని స్థితిలో ఆ యొక్క బయర్షబా అడవిలో హాగరు ఉండిపోయింది. సహాయం దొరకదు తనకి, ముందు నుంచి సహాయం దొరకదు, వెనుక నుంచి, ఎడమ వైపు నుంచి, కుడివైపు నుంచి, ఎక్కడి నుంచి కూడా హాగరుకు సహాయమును దొరకదు. ఇంకా తను అనుకుంది, నాకు ఇంకా సహాయం లేదు, ఈ బయర్షబా అడవిలో ఇదే మాకు ఇంకా చావు ప్రాంతము, మేము ఇద్దరము చనిపోయే ప్రాంతము ఇదే, మేమిద్దరం కూడా చనిపోతాం, ముందు నా కుమారుడు చనిపోతాడు, ఆ కుమారుడు చూసి నేను కూడా చనిపోతాను, మా దగ్గర ఆహారం లేదు, మా దగ్గర నీళ్లు లేవు అని బాధపడిపోతే ఆ యొక్క కుమారుడి మొరను, ఆ కుమారుడు ఆకలితో పెట్టే ఆ బాధను దేవుడు విన్నాడండి. ఒక్కసారి మన వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకు, ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాడి స్వరమును విని ఉన్నాడు. 18వ వచనం. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో చెప్పెను కదా. తనకి ఎక్కడి నుంచి సహాయం దొరకదు. ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉన్నా కూడా ఎవరో వచ్చి నాకు సహాయం చేస్తారన్న నిరీక్షణ కూడా హాగరికి ఆ అరణ్యంలో లేదు. అందుకే ఇంకా తను డిసైడ్ అయిపోయింది, ఈ చిన్నవాడిని మరణము నేను చూడలేనని ముందుగానే తను ఎంతగానో ఊహించుకొని, ఇంకా మా తర్వాత స్థితి మరణమే కదా మా ఇద్దరికి, మా తర్వాత స్థితి మాకు ఇంకా అదే కదా, ఇంకా అయిపోయింది మా స్థితి, ఇంకా మా యొక్క కాలగతులు గతించిపోతున్నాయి, మా యొక్క జీవితం గతించిపోతుంది అని నిర్ణయించుకొని హాగరు ఏడుస్తూ ఉంటే దేవుని దూత, భయపడకు, మీ యొక్క చిన్నవాని మొరను నేను విన్నాను అని దేవుడు చెప్తా ఉన్నారు కదా. సహాయం లేని స్థితిలో కూడా దేవుని దూత ఆకాశంలో నుంచి హాగరుతో మాట్లాడుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆ దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉండెను. అతడు పెరిగి పెద్దవాడే ఆ అరణ్యంలో కాపురం ఉండి వీలుగాడాయను కదా. అప్పటి వరకు
అక్కడే ఉన్న నీటి ఊటను హాగరు చూడలేకపోయింది. దేవుడు ఆ భయము, ఆ యొక్క స్థితి, ఇంకా నాకు సహాయం ఎక్కడి నుంచి రాదు, మా స్థితి అయిపోయింది ఇంకింతే అన్న స్థితిని హాగరు ఊహించుకోవడం వల్ల తన దగ్గర ఉన్న సహాయాన్ని కూడా చూసుకోలేకపోయింది. కానీ దేవుడు ఆమె కన్నులు తెరవడం వల్ల ఏం జరిగింది? ఆ యొక్క కన్నులు తెరవడం వల్ల ఆ నీటి ఊటను చూసి ఆ యొక్క నీటి ఊట దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లను తిత్తిలో నింపుకొని వచ్చి ఆ యొక్క కుమారుడికి ఇచ్చింది. సహాయము దొరకదు, వారు బ్రతకడానికి ఏ యొక్క నిరీక్షణ లేదు, వాళ్ళిద్దరూ ఆ అరణ్యంలో బ్రతకడానికి. కానీ దేవుడే వారి దగ్గరికి వచ్చి వారిని బ్రతికించి ఆ గొప్పగా వారి జీవితంలో జోక్యం చేసుకొని గొప్పగా వారిని నిలబెట్టాడు కదా. నా జీవితంలో ఏదన్నా స్థితి గుండా వెళ్తున్నావా? ఇంకా ఎవ్వరు కూడా నువ్వు సహాయం చేసే స్థితి కాదు నీ స్థితి, నీ జీవితం. ఇంకా అందరూ అనుకుంటున్నారు ఇంకా వీళ్ళు ఇంకా అయిపోయింది వాళ్ళ జీవితం, ఇంకింతే అని అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట, అరణ్యంలో హాగరు ఉంది, తనకి ఎటు నుంచి ఈ లోకానుసారంగా ఎటు వైపు నుంచి తనకు సహాయం లేదు. అందుకే దేవుడు ఆకాశంలో నుండి దేవుని దూత హాగరుతో మాట్లాడింది. ఆకాశంలో నుండి దేవుని దూత హాగరుతో మాట్లాడింది. మనము కూడా ఈ లోకానుసారంగా మనం సహాయం పొందుకోకపోతే కృంగిపోకూడదు, బాధపడకూడదు, సమయం రాకముందే మనం చనిపోవడానికి ప్రయత్నించకూడదు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఆయన చూడని స్థలము లేదు, ఆయన చూడని కన్నీరు లేదు, ఆయన చెయ్యలేని సహాయం ఈ లోకంలో ఇంకా లేదు, రాదు కూడా. అటువంటి గొప్ప దేవుడి నువ్వు నేను కలిగి ఉన్నాం. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తారు. ఈ లోకానుసారంగా నాకు సహాయం లేకపోవచ్చు, కానీ నా దేవుడు ఎలా అయినా నాకు సహాయం చేసి నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. హాగర్ అనుకుందా అండి? దేవుడు అంటున్నాడు, నీ యొక్క కుమారుని నేను గొప్ప జనాంగంగా చేస్తానని. ఆ మాట తను కనీసము ఊహించగలదా? అటువంటి ఆశీర్వాదాన్ని. ఆ బిడ్డ కొన్ని నిమిషాల్లో చనిపోతాడు అని హాగర్ అనుకుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ బిడ్డను నేను గొప్ప జనాంగంగా చేస్తాను హాగరు అని దేవుడు చెప్తా ఉన్నారు. ఎంత గొప్ప దేవుడో కదా. నీ ద్వారాలన్నీ ఈ లోకానుసారంగా మూసుకుపోయావేమో. అయ్యో, మొన్నటి వరకు ఆ యొక్క అబ్రహాము నన్ను బాగా చూసుకున్నాడు, సారా కూడా నన్ను బాగా చూసుకుంది, కానీ వాళ్ళు పంపించేశారు. ఇంకా అరణ్యంలో నాన్న వాళ్ళు నాకెవ్వరూ లేరు, ఇంకా నేను చనిపోతాను, ఇంకా నా బ్రతికింతే, మా జీవితాలు అయిపోయాయి అని అనుకుంది హాగరు. కానీ దేవుడు ఒక గొప్ప జనాంగంగా చేశాడు. నీ స్థితిలో కూడా సహాయము పొందుకోలేరు, ఇంకా వీళ్ళకి సహాయము పొందలేని స్థితి, ఎంతమంది ఏమి చేసినా వీళ్ళ స్థితి మారదు అని అనుకుంటున్న నీ స్థితిలో కూడా దేవుడు ఒక అద్భుతం చేయగలరు. మన దేవుడు అంత శక్తిమంతుడు, మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. ఆ దేవుడి వైపు చూస్తావా? నీ జీవితాన్ని నువ్వు ఇక్కడతో అంతం చేసుకోవద్దు. నీ జీవితాన్ని నీకు నువ్వే ఇంకేముంది, బ్రతకడం ఎందుకు, నా జీవితం ఎందుకు అని నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు. దేవుడు నీతో చెప్తున్న మాట, దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. వారు చనిపోతారనుకుంటున్నారు, కానీ దేవుడు అనుకుంటున్నారు ఆ బిడ్డను ఒక గొప్ప జనాంగంగా దేవుడు చూస్తా ఉన్నారు కదా. సహాయము పొందుకోలేని స్థితిలో కూడా ఆ గొప్ప దేవాది దేవుడు వారికి సహాయాన్ని అనుగ్రహించారు.